ప్రస్తుతం అన్ని రంగాల్లో మహిళలు ముందుకు దూసుకుపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఓ మహిళ ఆటో డ్రైవర్ జీవితం ప్రతి మహిళకు మార్గనిర్దేశంగా నిలుస్తోంది. ఇక ఉమా చిన్నతనంలోనే పెళ్లి చేసుకుంది. భర్త కూలి పనులకు వెళ్తుంటారు. ఉమకు 2 కుమార్తెలు. 2 అమ్మాయిలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. అయితే చిన్న కూతురికి గుండెలో రంధ్రం ఉండడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించేందుకు వాళ్ల తాహత సరిపోలేదు. తలకు మించిన భారం కావడంతో ఎన్నో బాధలు పడ్డారు. కూలీ డబ్బులు పొట్టకూటికే తప్ప మందులకు చాలట్లేదు. ఇక తాను కూలీ పనులకు వెళ్దామనుకున్న ఆరోగ్యం బాగోలేక కుమార్తెను ఇంట్లో పెట్టుకుని వెళ్ళలేకపోయేదాన్ని అని ఉమా అంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక అందిన కాడికి అప్పులు చేశామని అన్నారు. దీంతో ఎలా అయినా తాను పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పుకొచ్చారు ఉమా. పక్కింటి బాబాయ్ ప్రోత్సాహంతో ఆటో నేర్చుకుంది. భర్త కూడా అండగా నిలబడడంతో అప్పు చేసి ఆటో కొనుగోలు చేశారు. 4 ఏళ్ల నుంచి ఆటోతో వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నానని ఉమా అంటోంది. ఇక ప్రభుత్వం కూడా తమకు సహకారం అందించాలని వేడుకుంటోంది. ఈ 4 సంవత్సరాల కాంచి నేర్చుకున్నాను. ఈ బండి ఎవరు నేర్పారంటే మా సొంత బాబాయ్ గారు నేర్పారు. ఈ పరిస్థితి మా సారు కూలి పనికి వెళ్ళటంగా ఇంట్లో వెళ్ళక పోయి బండి నేర్చుకొని ఏదో ఒకటి చెయ్యి ఇంట్లో అని చెప్పటం వల్ల నేను ఈ ఆటో నేర్చుకున్నాను. దాంతో తోడు మాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఒక పాపకి గుండెలో హోల్ ఉంది. తనకి ఇప్పుడు స్కూల్కి పంపించినా కూడా తనకి ఇంట్రెస్ట్ లేదు, ఏం లేదు. ఫీజుకి చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి. ఈ కాంగ్రెస్ ఈ మహాలక్ష్మి పథకం వచ్చిన కాంచి ఇంతకుముందు పిల్లలను చదివించుకోగలంత శాతం కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు మహాలక్ష్మి పెట్టిన కాంచి ఇప్పుడు ఏమి లేవు, అంత సీజన్ కూడా లేదు. బండికి రోజుకి ఒక 200-300 ఇది కావట్లేదు. ఇంతకుముందు బాగానే డబ్బులు ఉండేటి. ఇప్పుడు కొద్దిగా ప్రభుత్వం వేడుకోవాలని ఈ డ్రైవర్లందరినీ, ఈ ఆటో డ్రైవర్లందరినీ కోరుకుంటున్నాను. మా సార్ని కూడా కొద్దిగా ఏదో జాబులో పెట్టాలని వేడుకుంటున్నాను నేను. మా 2 ఆడపిల్లలను కూడా కొద్దిగా ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నాను.